హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు చార్టెడ్ అకౌంటెంట్ అండ్ బాస్ జాబ్స్ ఫౌండర్ అండ్ సిఇఓ బోస్ గారు. నమస్కారం బోస్ గారు, నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్. అసలు ఏంటి బాస్ జాబ్స్ కి మీరు ఫౌండర్ అండ్ అసలు ఏం జరుగుతుంది అక్కడ? వాట్ ఈస్ మీన్ బై బాస్ జాబ్స్? యాక్చువల్‌గా బాస్ జాబ్స్ అనే ఐడియా తట్టింది ఎక్కడంటే అండి, నేను కొంతమంది ట్రైన్ ఇచ్చి ప్లేస్ చేస్తా ఉంటాను వాళ్ళకి. మా కామర్స్‌లో బీకామ్ వాళ్ళకి, ఎంఏ వాళ్ళకి మా ఆఫీస్‌కి వచ్చి ట్రైన్ చేసేవాళ్ళు. వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈస్ దే హ్యావ్ బీకామ్, దే హ్యావ్ ఎంకామ్, దే హ్యావ్ సీఏ సర్టిఫికేట్, బట్ దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ హియర్. లాజిక్ లేదు, కామన్ సెన్స్ లేదు. ఒక ఇష్యూ వచ్చినప్పుడు హ్యాండిల్ చేసే విధానానికి ఐడెంటిఫై లేదు, స్కిల్ లేదు. ఎగ్జాక్ట్లీ దట్ ఐమ్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ స్కిల్. రీసెంట్ గా మోడీ గారు, చంద్రబాబు గారు ఒక 3 months బ్యాక్ స్కిల్ సెన్స్ అని అనౌన్స్ చేశారు. స్కిల్ సెన్సెస్ అని అంటే నీకు ఏమేమి స్కిల్స్ ఉన్నాయని అసెస్ చేయడానికి. నౌ బాస్ జాబ్స్ ఈస్ రెడీ విత్ ద సిస్టమ్. మన 3 years బ్యాక్ నుంచి నేను దీని మీద వర్క్ చేస్తున్నానండి. మా దాంట్లో ఎలా ఉంటుందంటే, ఒక పర్సన్ ని ఐడెంటిఫై చేసి అతని స్కిల్స్, మా దగ్గర స్కిల్ ఉంటాయి, ప్రతి ఒక 200-300 స్కిల్స్ ఉంటాయి. ఇందులో నీ టాప్ 10 స్కిల్స్ ని మనం ఐడెంటిఫై చేయాలి. అంటే మీ వచ్చిన పర్సన్ అయినా తీసుకోవాలి, లేదా అతను వచ్చి ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత మేము అసెస్ చేస్తాం దాన్ని, లేదా మేము పిలిచి మేము అసెస్ చేస్తాం. చేసి బాబు నేను యాజ్ సిఏ కంప్లీట్ అయ్యాను, బట్ సిఏ అయినా కూడా నాకు ఇన్ని స్కిల్స్ ఉన్నాయి, కానీ నా టాప్ ఏంటి, బాగా నేను దేంట్లో మంచిగా ఉంటాను, ఒక 10 స్కిల్స్ క్యాప్చర్ చేస్తాను. ఎప్పుడైతే ఆ స్కిల్స్ క్యాప్చర్ చేసి దానికి స్కోర్ ఇస్తా. ఇప్పుడు బీకామ్ పాస్ అయినప్పుడు మీకు మొబైల్ యాప్ ఉందండి, bossjobs.in ఈజ్ అ వెబ్సైట్ వేర్ వీఆర్ డూయింగ్ రైట్ నౌ ఫర్ ద కామర్స్. కమింగ్ డేస్ లో డిజిటల్ మార్కెటింగ్, సైబర్ సెక్యూరిటీ కూడా చేస్తాం. సేమ్ స్కిల్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్ చేసే బాధ్యత ఉంది. మార్కెట్ లో చాలా మంది ఉన్నారండి. మా డిఫరెన్స్ ఏంటంటే, మేము స్కిల్స్ కి దానికి నెంబరింగ్ ఇస్తాం. ఇప్పుడు బీకామ్ అయింది, బీకామ్ లో నాకు 20% అదే 60% వచ్చిందని రాస్తున్నాం కదా, బట్ బీకామ్ కాదురా బాబు, నీ స్కిల్ కి స్కోర్ ఎంత అనేది మా దాంట్లో మేము క్యాప్చర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంది, నీ కమ్యూనికేషన్ స్కిల్స్ కి స్కోర్ ఇస్తాం మేము. దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు ఉన్నారండి, రేపొద్దున మీరే ఒక పెద్ద ఛానల్ ఓపెన్ చేశారు, ఇక్కడ నుంచి వెళ్ళి వేరే పెద్ద సోషల్ ఛానల్ ఓపెన్ చేశారు, మీ దాంట్లో ఒక అకౌంటెంట్ కావాలి, లేదా ఒక చిన్న సోషల్ మీడియా పోస్టింగ్ చేసే కావాలి. మీకేంటంటే, బాబు నాకు ఎవరు పడితే, నాకు అతను బీటెక్ చదివాడా, నాకేం అనవసరం, ఎడిటింగ్ వచ్చా, మాట్లాడడం వచ్చా, దాన్ని పోస్ట్ చేసే స్కిల్ ఉందా లేదా అని మాత్రం ఈ 3 అడుగుతారు. మీరు స్కిల్ అడుగు కమింగ్ డిగ్రీ పోయిందండి. మీరు ఫేస్బుక్ కావచ్చు, యాపిల్ కావచ్చు, లేకపోతే మీరు గూగుల్ కావచ్చు, 2021లో వాళ్ళు అనౌన్స్ చేశారు, మా లాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ లో పనిచేయడానికి, కంపెనీలో పనిచేయడానికి మీరు బీటెక్ ఎంటెక్ అయిందా నాకు అనవసరం, మీకు స్కిల్ ఉంటే చెప్పండి, నేను తీసుకుంటా అంది. అంటే నువ్వు 10th క్లాస్ అయినా చాలు, నేను తీసుకుంటాం. నువ్వు 10th పాస్ అయిపోయినా పర్లా, నీ దగ్గర స్కిల్ ఉందా అంటే. కమింగ్ ఇయర్స్ లో వరల్డ్ ఈస్ చేంజింగ్ ఫ్రమ్ జాబ్ టు స్కిల్ బేస్డ్, క్వాలిఫికేషన్ బేస్డ్ నుంచి స్కిల్ బేస్డ్ వెళ్తున్నాం. బట్ ఈ స్కిల్ బేస్డ్ గా రైట్ నౌ మార్కెట్ లో ఏది లేదండి. అప్లికేషన్ చేయడానికి మార్కెట్ లేదు. బాస్ జాబ్స్ ఈజ్ ఫస్ట్ ఇన్ కైండ్ వేర్ వీ క్యాప్చర్ ద స్కిల్ అండ్ స్కోర్. ఎలాగో గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి, స్కిల్ సెన్సెస్ అనేది తీసుకొచ్చింది కాబట్టి, డిడ్ యూ అప్రోచ్ గవర్నమెంట్? టాకింగ్ టు తెలంగాణ గవర్నమెంట్ యాజ్ వెల్ ఆంధ్ర గవర్నమెంట్ లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ ఉంటాయండి, వాళ్ళతో అసోసియేట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం. ఐఎమ్ స్మాల్ గై ఇన్ ద ఫోరం. సో నేను దాన్ని ఎనర్జీ తీసుకొచ్చి వాళ్ళందరినీ సిస్టమ్ లో తీసుకొచ్చి వాళ్ళకి స్కిల్ క్రియేట్ చేసి వాళ్ళకి ప్లేస్మెంట్ చేసినప్పుడు కంప్లీట్ సైకిల్ విల్ బి దేర్. అది ఆల్రెడీ చేస్తున్నాను బయట, బట్ సిస్టమ్ తో చేసేటప్పుడు, గవర్నమెంట్ తో చేసేటప్పుడు మీరు దాని మన గవర్నమెంట్ నుంచి మాడుకున్నాం, వాళ్ళతో ఎలా ఉంటుందో తెలియదు నాకు. సో ఐఎమ్ ఆల్రెడీ అప్రోచింగ్ ఇట్, ఐ నీడ్ టు వర్క్ ఇట్ ఆన్ దట్. సో జాబ్ కావాలి అనుకున్న ఒక అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్ కి బాస్ జాబ్స్ ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది? ఇప్పుడు యాజ్ ఆఫ్ నో కామర్స్ అండి, ఐటీ వాళ్ళకి నేను టచ్ అవ్వట్లేదు. ఐటీ వాళ్ళకి కూడా వెళ్తాను తర్వాత, ఎందుకంటే ఐటీ టూ మెనీ పీపుల్ ఆర్ దేర్, టూ మచ్ స్క్రాప్ యాక్చువల్లీ. ఐఎమ్ సారీ టు సే దిస్, బట్ ఐటీ ఎంప్లాయీ ఇప్పుడు అందరూ ఐటీ చదువుకున్న అందరిలో కూడా బేసిక్ స్కిల్ కూడా లేదండి. ఈవెన్ కామర్స్ వాళ్ళు కూడా బేసిక్ కామన్ సెన్స్ లేదండి. వచ్చిన తర్వాత అడుగుతాను, ఇంటర్వ్యూ అడుగుతాను, బాబు ఎక్కడి నుంచి వచ్చావు, సార్ మాదా ఊరు, సరే నీకు అసలు కనీసం బేసిక్ ఏదని ఒక బేసిక్ అంటే టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ పేజ్ లో ఉండే క్వశ్చన్ అడుగుతానండి, చెప్పట్లా. సో నేను ఇంకా సరే నాకు నాలెడ్జ్ కావాలంటే నేను తర్వాత నేర్పిస్తాను. ఇప్పుడు నాకు మీరు ఇంటర్వ్యూ చేసే సోషల్ పోస్ట్ దగ్గరికి రమ్మన్నారు, నేనేమంటాను, లొకేషన్ పెట్టమన్నారు. లొకేషన్ పెట్టకపోయినా నేను గూగుల్లో సోషల్ పోస్ట్ సెర్చ్ చేసి వచ్చేస్తాను. దట్ ఈస్ మై కామన్ సెన్స్. సార్ మేము సోషల్ పోస్ట్ నుంచి మాట్లాడుతున్నామండి అని చెప్తే, మీరు నాకు లొకేషన్ ఇవ్వకపోయినా జనరల్గా ఏమంటారు, సరే అండి లొకేషన్ పెట్టండి అంటాను. సరే యాక్యురసీ. సపోజ్ మీరు ఇవ్వలేదు, బట్ నా కామన్ సెన్స్ ఆలోచిస్తుంది, ఓకే 1 o'clock ఇంటర్వ్యూ ఉంది, మీతో లాస్య గారితో ఇంటర్వ్యూ చేయాలి, సో సోషల్ పోస్ట్ రమ్మన్నారు. ఓకే గూగుల్ ఓపెన్ చేసి గూగుల్ మ్యాప్స్ చేయడం అనేది లాజికల్ సెన్స్, కామన్ సెన్స్. అది ఉపయోగించినప్పుడు సేమ్ థింగ్ అప్లైస్ ఇన్ ద జాబ్ ఆల్సో. మీ జాబ్ లో కూడా అలాంటి అప్లై చేసినప్పుడు మీ కెరీర్ బాగుంటుంది. ఆ సెన్స్ లేదండి ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చే జనరేషన్ అంతా కూడా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసామా, ఫేస్బుక్ ఓపెన్ చేసామా, కాసేపు యూట్యూబ్ షార్ట్స్ చూసామా అనే మైండ్ సెట్ లో ట్యాబ్స్ ఓపెన్ అయిపోయింది వాళ్ళ మైండ్ లో కూడా.
అంతే. ఇన్స్టాంట్ ట్యాబ్స్ ఓపెన్ అయిపోయినాయి కొత్త జనరేషన్ కి. దే ఆర్ నాట్ ఫోకస్డ్. ఒక పని చెప్తున్నప్పుడు ఆ పని అయ్యేంత వరకు ఫోకస్డ్ గా ఉండాలనే సెట్ లేదు. ఎలా అనే దగ్గర ఏం చేస్తారు, డీవియేషన్స్ కూడా అన్నీ ఉన్నాయి పాపం. డివియేషన్స్. టెక్నాలజీ ఇదే పెద్ద డీవియేషన్. నేను ఒక 10 మంది అమ్మాయిలతో చాట్ చేస్తాను, ఈ అమ్మాయి మెసేజ్ చేస్తా ఉంటుంది అబ్బాయిలకి, అబ్బాయిలు ఏమో అమ్మాయిలతో మెసేజ్ చేస్తుంటారు. సడన్గా ఇన్స్టాగ్రామ్ బికేమ్ స్టార్ట్. 1 minute లో నాకు మంచి ఎనర్జీ ఇచ్చే రీల్స్ వచ్చేస్తున్నాయి, కామెడీకి నడిపించే రీల్స్ వస్తున్నాయి. సో ఐఎమ్ లిమిటెడ్ టు మై 1 minute స్క్రీన్ స్పేస్. ఆ 1 minute అవగానే మళ్ళీ నాకు ఎనర్జీ ఇవ్వాలి. మీకు అంటారు అది, మనం డాక్టర్లు చెప్పారు డోపమైన్, చీప్ డోపమైన్ అలవాటు పడిపోయాం. సేమ్ థింగ్ వాళ్ళు క్వాలిఫై అయ్యి బయటకు వచ్చే టైప్కి ఆ డోపమైన్ కావాలి వాళ్ళకి. జాబ్ లో 2 నెలలు 3 నెలల కన్నా ఎక్కువ ఉండట్లా జాబ్. అదే బోరింగ్ జాబ్, ఎందుకంటే యూ నీడ్ టు వర్క్ ఫర్ సంబడి. పోనీ వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్స్ అవుతున్నారా అంటే ఇట్ నీడ్స్ ఇన్వెస్ట్మెంట్. ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. దీంట్లో భాగంగా మేము ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ పెంచుతూ, స్కిల్ రిలేటెడ్ ట్రైనింగ్ అసెస్ చేసుకుంటూ, ఈ ఇద్దరిని ప్లస్ రిక్రూటర్స్ ఉంటారు. ఇప్పుడు మీరు అడిగారు కదా, నాకు ఈ 3 ఉంటే చాలా అబ్బా ఇవ్వు అని చెప్పడానికి మీరు నన్ను అడగొద్దు. మన వెబ్సైట్ లో పోస్ట్ చేస్తే మ్యాచింగ్ చూపించేస్తాం మేము. నువ్వు అడిగిన ముగ్గురికి ఇగో ఈ స్కిల్ లో అతనికి 8/10 ఉంది, ఈ స్కిల్ లో అతనికి 6/10 ఉంది, కమ్యూనికేషన్ 5/10 ఉంది. నువ్వు అడిగిన స్కిల్ కి ఇగో ఈ అబ్బాయి మ్యాచ్ అయ్యాడు, ఇంతమంది మ్యాచ్ అయ్యారు, ఈ రెజ్యూమ్ తీసుకోండి. రైట్ లో మనం ఏం చేస్తున్నాము, నౌకరీ మాస్టర్లో రెజ్యూమ్ తీసుకుంటున్నాము, లేదా రిక్వైర్మెంట్ పోస్ట్ చేస్తున్నాం సోషల్ మీడియాలో. వచ్చిన రెజ్యూమ్ ని కాల్ చేసి, బాబు మీరు ఏం చేస్తున్నారు, మీ స్కిల్ ఉందా లేదా అని అతనితో మాట్లాడి 10 సార్లు 2-3 సార్లు మాట్లాడితే వాడు మాట్లాడేటప్పుడే మనం వాడు రిజెక్ట్ చేసేస్తాం. కొంతమంది అర్థమైపోతుంది, బుర్ర కూడా లేదా, వీడిని యాడ్ తీసుకుంటాం, వీడికి 20,000, మళ్ళీ వీడి 30,000 ఇవ్వాలి ఆయనకి. ఎంత బాబు నీ శాలరీ ఎక్స్పెక్టేషన్ అంటే 20,000 అంటాడు. ఊరే నీకు ఏముందనరా నీకు 20,000 ఇవ్వాలి అని లెవెల్లోకి ఎంప్లాయర్స్ ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు. వీ వాంట్ టు రెడ్యూస్ దట్ రిక్రూట్మెంట్ పెయిన్ ప్రాసెస్ బై క్యాప్చరింగ్ ద స్కిల్ సెన్సెస్ ఆఫ్ ఈచ్ గై. సిస్టమ్ గవర్నమెంట్ చేస్తుంది. ఇప్పుడు మేము రెడీతో సిస్టమ్ ఉన్నాం, మేము కొలాబ్ అవుతాం. దట్స్ వాట్ బాస్ జాబ్స్ ఇస్ అబౌట్. రైట్ నౌ కామర్స్ వాళ్ళకి చేస్తున్నామండి. ఐటీ వాళ్ళకి కమింగ్ డేస్ లో నేను ఒక యూఎస్ క్లయింట్ కమింగ్ డేస్ లో ఒక యూఎస్ క్లయింట్ ఇంట్రెస్ట్ చూపించారు మన కాన్సెప్ట్ కి. దే వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఐటీ దాంట్లో. సో దట్ విల్ గో ఇన్ గ్లోబల్ వైజ్ వెళ్తాం మనం. కమింగ్ డేస్ లో యూఏఈ, యుఎస్ అండ్ ఇండియాలో ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం. సూపర్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.